అందరికీ నమస్కారం. పిచ్చుకపైన బ్రహ్మాస్త్రం లాగా ఒక నిఖార్సైన తెలంగాణలో చదివి తెలంగాణ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ జర్నలిస్టుపై ఇన్నిసార్లు కేసుల పేరుతో వారి ఇంటిపైన దాడి చేయడం, తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అమ్మనా బూతులు తిట్టడం, ఇప్పుడు మళ్ళీ విజయనగరం తీసుకెళ్తామని చెప్పేసి అక్కడ వీళ్ళు భయపడుతున్నారు. ఎన్కౌంటర్ చేస్తారా ఏంటి కేవీఆర్ని అని. అంత దారుణంగా పోలీసులు పోయి అతను ఏం మాట్లాడాడు ఇక్కడ క్లియర్గా ఒక సోదరుడు చెప్తాడు చూడండి. అతను ఏం మాట్లాడాడు, కంప్లైంట్ దేనిపైన ఇచ్చారన్నది వింటేనే హాస్యాస్పదంగా ఉంటుందండి. ఒకసారి ఆ మాట వినండి. ఇది కంప్లైంట్ వెరీ బుక్ అనేది కంప్లైంట్ లో వాడు ఇట్లా రాశాడు. కంప్లైంట్ అనేది వాడు ఇట్లా రాశాడు. వాడు ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడ్ ఎట్లా రాశాడు? వాడు ఇంగ్లీష్ అది రాశాడు. కంప్లైంట్ ఇదే రాను సార్, ఇది రాని సార్, అంత క్లియర్ ఎర్రిపుగా ఉంది. అట్లా మాట్లాడినా సార్, వీడియో విన్నారు కదా సార్ మీరు ఇందాక. అయినా టాపిక్ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, వాళ్ళు చేస్తున్నారు అరాచకాల గురించి. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగం ఇది కష్టం తప్పే, ఇది 100% తప్పు. ఆ మాట్లాడలే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ధైర్యం అవుతుంది. ఈ ప్రాబ్లం అయితే సార్ ఎర్ర బుక్ రాజ్యాంగం గురించి కేవీఆర్ గారు మాట్లాడితే ఆ బూత్ ఎర్రి అని రాజ్యాంగాన్ని అలా తిట్టాడు అని చెప్పేసి కేసు పెట్టారంట. అంటే ఇంకా వాళ్ళు చెప్తున్నారు అక్కడ, మీరు వీడియోలో విన్నారు కదండి, ఆ బూతు మాటలు అస్సలు మాట్లాడలేదు కేవీఆర్ గారు. ఆయన ఒక జర్నలిస్ట్ అండి. ఛానల్లో వీడియోల్లో ఆ బూతు మాటలు ఎందుకు మాట్లాడతారు? పోనీ ఏదో సామాన్య వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకున్నాడు, ఎవరో చిన్నపిల్లగాడు రన్ చేసుకున్నారంటే వాళ్ళు బూతులు మాట్లాడారంటే అర్థం ఉంది. అతను జర్నలిస్టు, గోల్డ్ మెడల్ సాధించిన జర్నలిస్టు. అతను మాట్లాడుతుంటే ఆ వీడియో రికార్డింగ్ కూడా ఉంది, కానీ మాటలకు వక్రభాష అని చెప్పి చెడు మాటలు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దానిపైన కేసేసి ఆంధ్ర నుంచి పోలీసులు పంపించారంట. ఈయనను విజయనగరం తీసుకురండి, అక్కడ ఏదైనా చేద్దాము, మనము కక్ష తీర్చుకుందాము అని. ఇంత దారుణంగా కక్ష తీర్చుకోవాలండి? ఒక వ్యక్తిని ఇంత దారుణంగా కక్ష తీర్చుకోవాలండి? వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్, వాళ్ళు రోజు చెప్పే వక్రభాష్యం, అందులో ఆ సోదరుడు నాకు తెలిసి రోజుకు 1 పెడతాడో 2 పెడతాడు. పచ్చ మీడియాలో పోతే రోజుకు 50 దాకా థంబ్నెయిల్స్ ఒక్కొక్క ఛానల్లో. మినిమం అన్ని ఛానల్స్ కలిపి ఒక 400-500 జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్ముతూ వాళ్ళు రాస్తారే, ఒక్కరిపైన కేసు ఉండదు. ఈ బక్క చిక్కిన నికార్సైన తెలంగాణ గోల్డ్ మెడల్ సాధించిన జర్నలిస్టు పైన ఇంత కక్ష సాధింపండి. అతనే గన ఎవరో చెప్పుడు మాటలో విని ఎవడికో లొంగిపోయింటే అతని దగ్గర కూడా ఈ పాటికి ఒక ఛానల్ ఉండేది, ఒక పెద్ద సంస్థ ఉండేది. కాళ్ళు గడ్డాలు పట్టుకొని చెయ్యరాని దరిద్ర పనులన్నీ చేసి, ఇంకా అవి చెప్పలేములేండి, మీకు చెప్పలేము, మీ ఊహకే వదిలేస్తున్నా. వాళ్ళంతా ఎట్లా ఛానళ్ళు పెట్టుకుంటారంటే అది ఎవరు చేయలేరు, వాళ్ళకే సాధ్యం కాబట్టి వాళ్ళు అలా ఓనర్ లేరు. అంతా ఈ స్టింగ్ ఆపరేషన్ చేసుకునేవాళ్ళు, కిరసనాలు అమ్ముకునేవాడు, పచ్చళ్ళు అమ్ముకునేవాడు, పొట్లాలు కట్టుకునేవాడు, వీళ్ళంతా ఛానల్ ఓనర్స్ ఎట్లయినారనేది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. నా నోటి నుంచి నేను చెప్పి ఆ దరిద్రాన్ని నేను భరించలేను, మీ ఊహకే వదిలేస్తున్నా. వాళ్ళందరూ ఈ బక్క చిక్కిన తెలంగాణ గోల్డ్ మెడల్ సాధించిన జర్నలిస్టు పైన పడి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అతని దగ్గర డబ్బులు లేవు. అతని దగ్గర డబ్బులు పలుకుబడి ఉంటే పోలీసులు రారు. ఎందుకంటే డబ్బులు పలుకుబడి ఉంటే ఒక రకమైన శిక్ష ఉంటుంది, డబ్బులు పలుకుబడి లేకపోతే ఇంకొక రకమైన శిక్ష ఉంటుంది. మన దౌర్భాగ్యం అది. దీని గురించి తెలంగాణ సోదరుడు నాకు చాలా మంచిగా అనిపించిందండి. వాళ్ళ యూనిటీకి హ్యాట్స్ ఆఫ్, నిజంగా వాళ్ళ యూనిటీకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక్కసారి ఆ సోదరుడు ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. నరహంతక చంద్రబాబు నాయుడు ముసలుడైతున్నా కానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన, దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకు ముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డులు కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేవోష్ అయినాక కూడా 30 డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు, అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ, మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు గురికొచ్చి కూర్చున్నాక
వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు ఫస్ట్. మళ్ళీ మేము గొడవ గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఎవరు అందరు లోపటేస్తాం రా నాయన అంటే అందరు లోపటేరి మా మీద కూడా కేసులు పెట్టినాడు, మేము కూడా వస్తామని చెప్పాను. అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చిరు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడారు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా ఊరిని మా వెంకన్న ఇడికెళ్ళి తీసుకుపోతావు, ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల కూడా జనం కూడా మొత్తం ఆడలు మొగలు తయారవుతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లెనా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కష్టో తెలియదు కానీ మీకేమైనా రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే, నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటే లేదు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు, నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు పుట్టిగా చేతులు కట్టుకొని కూర్చోరు. హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ సోదరులందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. తెలంగాణ వాళ్ళు వెరీ ప్యూర్ అట్ హార్ట్ అండి. నాకు తెలంగాణ సోదరులన్నా వాళ్ళ కల్చర్ అన్నా నాకు నిజంగా చాలా చాలా అంటే ఒక ఎమోషనల్ ఇదండి. అంటే ప్యూర్ అట్ హార్ట్. వాళ్ళు ఎప్పుడు దగా కాబడ్డారు తప్పితే వాళ్ళు ఏ రోజు కూడా మనులు మాణిక్యాలు మేము అది కావాలి ఇది కావాలని సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తులు. ఈరోజు తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన దెబ్బ కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్. చాలా చక్కగా మాట్లాడారు. అదే మన స్టేట్లో పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేస్తే రాజకీయాలు, కులాలు, మతాలు ఇన్ని ఆలోచిస్తాం బయటికి రావాలంటే ఎవరైనా. దరిద్రం, దౌర్భాగ్యం అండి. మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దరిద్రం ఏంటంటే కులాల ఉచ్చులో పడి కొట్టుమిట్టాడుతుంది. కానీ తెలంగాణలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఒక క్యాస్ట్ వాళ్ళు కాదు, ఒక రిలీజన్ వాళ్ళు కాదు. వాళ్ళ క్యాస్ట్ కానీ వాళ్ళ రిలీజన్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ వాళ్ళ ఆత్మగౌరవం, అదే వాళ్ళ క్యాస్ట్, అదే వాళ్ళ రిలీజన్. ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం పైన దెబ్బ కొడుతుంటే ఎవడు చూస్తూ ఊరుకోడు. ఆ కొట్టేది కూడా దేనికండి? సునకానందం కోసం. అర్థమవుతుందా రాజా, నా ఎర్రబుక్ రాజ్యాంగం ప్రతాపం చూపిస్తా, నేను ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎగిరి గంతేస్తా అని నీచ బుద్ధితో నారా లోకేష్ చేస్తున్న పన్నాగమని. ఏందండి అంటే ఎవరు మాట్లాడకూడదా? నిన్ను మీ నాయన్ను విపరీతంగా పొగడాలనా, జాకీలు పెట్టాలనా, బాకాలు వదలనా? ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడిన అతను ఎర్రబుక్కు రాజ్యాంగం తప్పంటే ఎర్రిప్పు రాజ్యాంగం అని చెప్పేసి మన రాజ్యాంగాన్ని అన్నారు, అవమానించినారని కేసు పెడతానంట. అక్కడ వీడియో లైవ్ ఉంది. వాళ్ళు జర్నలిస్ట్ సోదరులంతా కూడా పోలీసులకే ప్లే చేసి చూపించినారు. ఎక్కడుందండి ఆ పదము? సిగ్గుండాలా? మీరు కంప్లైంట్లో రాస్తారా? ఎక్కడుంది ఆ పదము? ఆ బూతు పదం ఎక్కడుందని అడుగుతున్నారు. సమాధానం చెప్పాలి కదా. పోలీసులైనా కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నాకు పోలీసులు అంటే అమితమైన గౌరవం. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకండి. మిమ్మల్ని బెదిరిస్తేనో లేకపోతే మీరు తాయిలాలు ఇస్తేనో మీ డ్యూటీ మీరు చేయలేదనుకోండి, మీరు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు మీరు ఏమని ప్రామిస్ చేస్తారండి? ఉంటుంది కదా వాళ్ళకు ప్రతిజ్ఞనో ప్లెడ్జ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తాను, ప్రజల మాన ప్రాణాలను కాపాడడం నా బాధ్యత. అది ఒకసారి గుర్తు చేసుకోండి. పార్టీలు వస్తాయి పోతాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, అవన్నీ మీకు అనవసరం. మీ ప్రాథమిక కర్తవ్యం మీరు చేయాల్సిన పనులు. పైనుంచి ప్రెజరు. ప్రతి పోలీస్ స్టేషన్లో మా పిల్లగాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా కానీ పోలీసులు ఒకటే డైలాగ్ చెప్తారంట, సార్ ఎందుకు సార్, ఇది ఒక చిన్న విషయం సార్, దాన్ని ఎందుకు అరెస్ట్ చేసినారంటే, ఒరే ఏంద్రా దీనికి అరెస్ట్ చేయాల్సి వచ్చిందా, మేము మాకేం తెలుసు నాయన, పైనుంచి ప్రెజర్ అంటారంట. ఏం ఆ పైనుంచి ప్రెజర్ ఏం? తట్టుకోండి, ప్రెజర్లు తట్టుకోండి. మీరు ప్రెజర్ తట్టుకోలేకపోక అమాయకుల్ని బలి తీసుకోవాలన్నా? మీరు ప్రెజర్ తట్టుకోలేకపోతే ఉద్యోగాలు రాజీనామా చేయండి. మీరు అమాయకుల్ని బలి తీసుకోవాలన్నా? పోలీస్ సోదరులకి చెప్పారు, ఇది చాలా తప్పండి. ఏంది ఎవడో కంప్లైంట్ ఇస్తాడు, ఎవడికో మనోభావాలు దెబ్బతింటాయి, కేసులు తీసుకుంటాం. ఎవరిపైన? న్యూట్రల్ జర్నలిస్టులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన, తప్పని చెప్పే వాళ్ళపైన. అదే చంద్రబాబుకు నారా లోకేష్కి జాకీలు పెట్టి బాకాలు ఉదమను ఆ అబ్బా పోలీసు వాళ్ళు వచ్చి దండేస్తారేమో. ఎందుకంటే అది కూడా మళ్ళీ ప్రెజర్ అంటారేమో, మాకు పైనుంచి ప్రెజర్ వచ్చింది, మహాన్యూస్ వంశీకి దండేయమన్నారు, టీవీ5 సాంబశివరావుకి దండేయమన్నారు, వెంకటకృష్ణకి దండేయమన్నారు, దండేసిపోతారేమో. మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లలో లేకపోతే విజయనగరం నుంచి ట్రావెల్ ఎంత అవుతుందండి ఆ పోలీసు వాళ్ళకి డబ్బు ఖర్చు? ఎవడిస్తాడు ఆ డబ్బు? ప్రజల డబ్బు. చంద్రబాబు నాయుడు ఏం హెరిటేజ్ సొమ్మిడు, నారా లోకేష్ హెరిటేజ్ సొమ్మిడు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో వచ్చిన లాభాలు, లేకపోతే నాగబాబు క్యూఆర్ కోడ్ ద్వారా సంపాదించిన డబ్బు, ప్రజల డబ్బు.
కక్ష సాధించడానికి. విలాసాలకు ప్రజల డబ్బు, కక్ష సాధించడానికి ప్రజల డబ్బు. సిగ్గుండాలి నారా లోకేష్, కొంచెమైనా సిగ్గుండాలా? ఇంత కక్ష సాధింపా? నువ్వు గ్రేట్ అబ్బా, నీ ఎర్ర బుక్ రాజ్యాంగం గ్రేట్, మేము ఒప్పుకుంటున్నాం. నువ్వు గ్రేట్, నువ్వు కక్ష తెచ్చుకోవడంలో గ్రేటు. నీకు మాత్రమే ఏదైనా నొప్పి కలిగితే ప్రభుత్వాన్ని పవర్ని వాడుకొని విపరీతంగా కక్ష తెచ్చుకుంటావు, గ్రేట్, ఒప్పుకుంటున్నాం. ఇంక ఇప్పటికైనా ఆపేయ స్వామి ఈ సిల్లర్ పంచాయతీ. ఒప్పుకుంటున్నాం, నువ్వు గ్రేటు, నీ శాడిజం గ్రేటు, నీ కక్ష సాధింపు ఇంకా గ్రేటు, నీ అర్థమవుతుంది రాజా డబుల్ ట్రిపుల్ గ్రేట్, ఒప్పుకుంటున్నాంలే. ఇంకా ఆపే, ఏంటికి దరిద్రాలన్నీ? నీ మానమే పోతుంది. ఒకసారి ఆలోచన చేసుకున్నారా లోకేష్? సిగ్గుండాల కొంచెమైనా. మళ్ళీ చెప్తున్నా, నారా లోకేష్ సిగ్గుండాల కొంచెమైనా.